స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు ఎన్నో రోజున స్వామి 35 డేసా మన పాదయాత్ర? 36వ రోజు మా పాదయాత్ర స్టార్ట్ అయ్యి 36వ రోజు మా పాదయాత్ర స్టార్ట్ అయ్యి ఈరోజు ఇరుముళ్ళ కార్యక్రమం. ఇరుముళ్ళు కట్టుకుంటున్నాము అన్న. ఇది తమిళనాడులో ఏం విలేజ్ అన్న స్వామి? ఇది పెరాకులంలా ఇరుముళ్ళు కట్టుకుంటున్నాము. డే 1 నుంచి బ్లాగింగ్ చేద్దాం అనుకున్నాం కానీ కాలే. ఇప్పటి నుంచి బ్లాగింగ్ స్టార్ట్. ఇప్పుడు ఇరుములు కట్టుకొని కుంబ్లికేని శబరిమల సన్నిధానంకు ఇదంతా మంచిగా రికార్డ్ చేసి ఒక 1-2 ఎపిసోడ్ల అలాగా ఎడిట్ చేసి పెట్టేస్తాం. ఇళయరాజా గెస్ట్ హౌస్ అన్నీ ఉంటాయి, మంచిగా చూపిస్తాం. ఈ ఇరుములు ఎట్లా కట్టుకుంటాం అనేది కూడా చూపిస్తాం. బ్లాగింగ్ స్టార్ట్ ఇక ఈరోజు నుంచి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈ జర్నీ గురించి కూడా లాస్ట్కు మాట్లాడి ఒక చిన్న వీడియో చేసి పెడదాం. ఈ జర్నీ ఎట్లా జరిగింది ఏంది అనేది. మా స్వాములు ఉన్నారు, మొత్తం మా సన్నిధానం స్వాములు వీళ్ళన్నీ. నేను వచ్చింది దివ్య జ్యోతి శబరిమల మహాపాదయాత్ర ఆదివారంలో మేము వచ్చినాం. మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా అన్నదమ్ములు అందరూ ఉన్నాం. వాళ్ళందరితో ఒకరొకరిని కల్పించుకుని మెల్లమెల్ల మాట్లాడుకుంటా అక్కడి నుంచి బ్లాగింగ్ స్టార్ట్. తీయాలని ఉండే కానీ అన్నీ రికార్డ్ చేయలేం. ఏం చేయలేం. ఇట్లుంటే మజాక్ అనుకుంటారు సార్. అదే ఏం కాదు, మాట్లాడు. ఫీలింగ్ ఏమైనా ఉంటుంది సార్ ఇప్పుడు చెప్పు. మా పాదయాత్ర స్టార్ట్ అయ్యి ఎన్నో రోజు గుర్తులేదు. 36. నేను లాస్ట్ మంత్ అక్టోబర్ 14th మాలేసినాం. ఈ రోజు 19 నవంబర్. ఈ రోజు పాదయాత్ర చాలా మంచి జరుగుతుంది. మా గురుస్వామి గారు ఆటోలకు ఏ ఇబ్బంది లేకుండా మంచిగా చూస్తున్నారు. నారాస మంచోడు, నారాస వీడియోలు తీస్తాడు. ఆయన ఫోటో తీయాలంటే మినిమం ఎడిట్ అయిపోతుంది. నేను కట్ చేస్తా. చెప్పు. నారాస్వామి ఫోటోలు తీయాలంటే నా గురించి కాదు, మన పాదయాత్ర గురించి చెప్పు. పాదయాత్రలో భాగంగా నారాస్వామి ఫోటో తీయాలంటే మినిమం 10-15 టేకులు తీసుకోవాలి. ఒక టేక్ ఒక సెట్ కాదు అది ఫోటో. సరే కానీ ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు ఈ రోజు మా ఇరుముళ్ళు ఇప్పుడు పూజ స్టార్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నది నెయ్యి కొబ్బరికాయలు. ఇరుముడికి కడతాడు కదా నెయ్యి, ఆ నెయ్యి బకెట్లు నెయ్యి కొబ్బరికాయలు. తర్వాత ఇక్కడ ఇరుముడిలో ఫస్ట్ కూర్చున్నది కన్నసాములు. ఆ కన్నసాములకు ఇరుముడు కట్టే ముందు పూజ కార్యక్రమం. ముంగట వీళ్ళు కట్టేవాళ్ళు గురుస్వాములు. ఎవరైతే ఇరుములు కట్టుకుంటారో గురుస్వాములు, ఆ స్వాములు అందరికీ పూలదండలు. వీళ్ళందరూ మా సన్నిధానం దివ్యజ్యోతి మహాపాదయాత్రలో పాల్గొన్న సభ్యులు వీళ్ళందరూ. యూట్యూబ్లో చూస్తాడు, ఫోన్ చేసి ఇది కట్ చేయ అనాలి ఆయన. చూడును పక్క వస్తుంది ఇది యూట్యూబ్లో. ఎప్పుడు డిసెంబర్ నెలలో 1st వీక్లో వస్తుంది. కూర్చో, అట్లనే కూర్చో, మంచిగా ఉన్నావు.
రెండో వీడియోనో మూడో వీడియోలో పడుతుంది ఇది. హరిహర సుతనే ఆపద్ బాంధవనే అనాథ రక్షకనే అన్నదాన ప్రభువే అయ్యప్పనే శ్రీహరియంగారయ్యవే అయ్యప్ప అయ్యప్ప అయ్యప్పో స్వామి అయ్యప్ప అయ్యప్ప అయ్యప్పో అయ్యప్పో ఇప్పుడు నేను కట్టుకుంటున్నా. ఈయన మా గురుస్వామి పూజారి. పడి పూజలు కానీ ఆల్టులు ఎవ్వరు అయినా కానీ పూజలు చేయాలంటే ఈ స్వామి చేస్తాడు. పొద్దున పూజ చేసుకునేదాక పాదయాత్రలో డైలీ పూజ ఉంటుంది. మార్నింగ్ నేను స్టేటస్ కూడా పెట్టింది అదే. పూజారి స్వామి గురుస్వామి. ఈ స్వామి సేవ చేస్తాడు. మంబలి కానీ వాటర్ కానీ ఇవ్వాలంటే ఈ స్వామి ఇస్తాడు. ఈ రోడ్డు కడుతుండ్రు. నేను ఈ స్వామి గురుస్వామితో కట్టిపించుకోవాలని లాస్ట్ దాకా అందరు స్వాములు కట్టుకున్నాక చూడాలి నా వెనక ఎవ్వరు లేరు. నేను కావాలని లాస్ట్కు మెల్లగా కట్టుకున్నాను. వీడియోలు అన్నీ రికార్డ్ చేసి ఇవన్నీ చేసుకున్నాకనే లాస్ట్కు నేను కట్టుకున్నాను. లాస్ట్ టైం ఇరుముడి కొన్ని బియ్యం తక్కువ ఉండే, లైట్గా ఉండే. ఈసారి గుప్పెడు బియ్యం మోసుకున్న. సాంశన్నం పులిమేడ ఎక్కుతుంటే ఒక దిక్కు బరువు అనిపిస్తుంది. అయ్యా నువ్వే దిక్కు అని చెప్పి ఆయన నామ ఆయననే శరణాలు చెప్పుకుంటా కొండెక్కిన. ఇరుముడి అయితే ఈసారి అనొద్దు అట్లా, కానీ కొంచెం ఏమంటారు బియ్యం ఎక్కువ పడ్డాయి అని చాలామంది అన్నారు కూడా. ఏం కాదు, అంత అయ్యప్ప మీద భారం వేసుకుని నడిచిన. దేవుని దయ వల్ల నెక్స్ట్ క్లిప్ కాదు నెక్స్ట్ వీడియోలల్లో పులిమేడ వీడియో ఇవన్నీ వస్తాయి. ఇది ఖాళీ శాంపుల్ మాత్రమే. వచ్చేటివి ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్. ఎంజాయ్ ద వీడియో. స్వామియే శరణమయ్యప్ప.
ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, లడ్డు లడ్డు లడ్డు, ఒక్క నిమిషం. ఏమైంది? ఎవరు వేసిరు ఇన్ని నువ్వు? అందరు వేసిరా? చేయలు కన్నస్వామి ప్రేమ అది. నడు నడు ముంగడికి నడు, నడు అట్లే నడవాలి. కన్నస్వామి ప్రేమ అది. ఏంది దాని మీద కామెంట్ ఏంది? చాలా బాగా అనిపించింది, మీరు ఇట్లనే చేయాలి. ఇది ఈ పూజ ఫంక్షన్ హాల్లో హాల్ట్ ఉండే, నైట్ హాల్ట్. ఆడ మా 8 మంది ఇప్పుడు ఈ పాదయాత్రలు పోయినా 89, 95 దాకా ఉంటారు. ఆ స్వాములల్లో మా టీము సపరేట్ టీం. ఆ టీంలో 8 మంది ఉన్నాం. ఆ 8 మంది కలిసి చేసిన పూజ ఇది. దాంట్లో నేను కూడా ఉన్నా. ఇప్పుడు అలా లైన్గా నిలబడ్డారు మా వాళ్ళు 8 మంది. ఈ టీం అంటే పొద్దున్న లేచి వెళ్ళడం కానీ, తినే దగ్గర, పడుకునే దగ్గర, అన్నిట్ల దగ్గర మేము 8 మంది కరెక్ట్గా ఉన్నాం అన్నమాట. ఇట్లా టీములు విడిపోతాయి పదయాత్రలో. 11 మంది, 15 మంది, 5 మంది, ఇద్దరు అట్లా జోడీలు ఉంటారు. అట్లనే ఇది మా 8 మంది టీం. ఈయన మా గురుస్వామి కింద ఉంగాడు కదా, ఆయన గురుస్వామి. ఆయనతో పాటే ఈ 8 మంది. నేను, బావాస్వామి, మల్లికార్జున స్వామి, దారు సింగ్, శ్రీనన్న, గన్మామ, గురుస్వామి, మన జగనన్న స్వామి. ఈ 8 మంది అనమాట. ఏ రోజు ఒక్కసారి కూడా ఇట్లుంది అట్లుంది అది ఏం లేదు. చాలా అండర్స్టాండింగ్తో, చాలా గ్రూప్లల్లో చాలా మిస్అండర్స్టాండింగ్స్. ఒక్క ఊళ్ళోకి వచ్చిన వాళ్ళే మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఆ గ్రూప్లోకి విడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మా డే 1 నుంచి మొత్తం యాత్ర అయిపోయే వరకు ఈ 8 మంది చాలా కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా బాగున్నాం. దేవుని దయ వల్ల ఒక్కరికొకరికి మనస్పర్ధలు లేవు. చాలా అందరిలో నేను చిన్నోని, నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఇట్లా పంచ్ డైలాగులు కానీ, మజాకులు కానీ, ప్రతిదీ వీడియోలలో రికార్డ్ చేసి పెట్టలేము కదా. నన్ను చాలా ప్రేమగా చూసుకోరు ఆ 8 మంది. ఎస్పెషల్లీ నేను యాత్ర చేయడానికి కారణం మా మామ ఉన్నందుకు నేను ఓకే అన్న. తర్వాత బావ, శ్రీధర్ బావ, మా మేన బావ. దేవుని దయ వల్ల అట్లా యాత్ర కంప్లీట్ అయిపోయింది. చూడండి. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. మార్నింగ్ స్నానం చేసుకొని బండి దగ్గర ఆరి తెచ్చుకొని ఇట్లా అందరం ఎవరెవరు టీములు ఉన్నాయో వాళ్ళందరూ ఇట్లా యాత్రకు బయలుదేరుతారు. దాదాపు ఇట్లాంటి క్లిప్పులు చాలా ఉన్నాయి, కానీ అప్లోడ్ చేయడానికి కాదు. ఎందుకంటే 1 hour 2 hours అవుతుంది. అందు గురించే నేను మెయిన్ క్లిప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, నీట్గా వచ్చినాయి అవన్నీ తీసుకొని నేను లాస్ట్ వీడియోస్లలో అప్లోడ్ చేస్తున్నాను. లేదంటే ఫస్ట్ నుంచి తీసిన వీడియోలు అయితే మామూలు డేటా కరప్ట్ అయిపోయింది. అంటే నా ఫోన్ డేటా ఫుల్ అయిపోయింది, సరిగ్గా రికార్డ్ కాలేదు, వాయిస్ సరిగ్గా రాలేదు. నేను చాలా ప్రయత్నం చేసిన. నేను ఎంత అనుకున్నానో అంత డిసప్పాయింట్ అయిపోయినా. అంటే వీడియోల విషయంలో యాత్ర సూపర్ అయింది, దర్శనం కూడా బాగా అయింది. నేను ఎక్స్పెక్ట్ చేయనంత మంచిగా అయింది. కానీ బ్లాగింగ్ విషయంలో, వీడియో విషయంలో అక్కడికి వచ్చేసరికి నేను ప్రిపేర్ కాలేదు. జస్ట్ ఇట్లా తీసుకొని ఇట్లా రికార్డ్ చేసేస్తున్నా, ఇట్లా పెట్టేస్తున్నా. సారీ. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప.
ఇది ఈ పూజ మా లాస్ట్ పడి పూజ. సన్మానం సభ కూడా ఉంటుంది. ఎవరెవరు మంచిగా నడిచిరో, ఎవరెవరు టైం కాల్డ్ అయ్యారో వాళ్ళకు సన్మానం సభ, గురుస్వాములకు, పూజారికి, ఎవరెవరు మెయిన్ క్యారెక్టర్లు ఉంటాయో వాళ్ళందరికీ సన్మానం. టీం సభ్యులకు అందరికీ ప్రతి ఒక్కళ్ళకు శాలువా కప్పుతారు గురుస్వామి. ఆ లాస్ట్ పూజ ఇది. పడి పూజలలో లాస్ట్ పడి పూజ. డ్యాన్స్ ఆడుతున్నది మా చారి గురుస్వామి. చాలా మంచి స్వామి, చాలా మంచోడు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. స్వామి భగవతి శరణం, భగవాన్ శరణం, దేవి శరణం, దేవన్ శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, భగవతియే, భగవానే, దేవియే, శక్తియే, అయ్యప్పో, స్వామియే, శరణమయ్యప్ప.